సంజయ్ కిషన్ రెడ్డి గారు మొదట తెలుసుకోవాల్సింది, వారు ఏదైతే రక్షణ సంస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా నెలకొంది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ. వారైతే ఎయిమ్స్ గురించి మాట్లాడుతున్నా అది మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినారు. మీరు నిధులు కొరత అంటే అస్సాంకి అలా ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చినారు రైల్వేలో, ఎన్ని వేల కోట్లు. గుజరాత్ నుంచి దేశానికి వస్తుంది ఏంటండి? గుజరాత్ కాంట్రిబ్యూషన్ దేశానికి ఎంత ఉంది, మీరు ఎంత ఇస్తున్నారు రిటర్న్గా? ఈ వివక్ష ఎందుకు? కేంద్రం అంటే తల్లి పాత్ర, ఒక తండ్రి పాత్ర. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత. మీరు ఎందుకు వివక్ష చూపుతా ఉన్నారు? ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది అందరినీ సమానంగా చూసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆపోజిషన్ ముఖ్యమంత్రికి ఒక రీతి, తన వారిన చోట ఒక రీతి. ఇది కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా. జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా తెలంగాణకి వచ్చేస్తున్నటువంటి నితిన్ ముబిన్ గారికి స్వాగతం. నవీన్ వచ్చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ వారి పరిస్థితి జీరో కనబడతా ఉంది. దానికోసమే జాతీయ అధ్యక్షుని తీసుకొని తెలంగాణకి వచ్చి మళ్ళీ మత విద్వేషాలను రెచ్చగొట్టి దాంట్లో నుంచి లాభం పొందాలనే ప్రయత్నంలో భాగంగానే స్థానిక మున్సిపల్ ఎన్నికల కొరకు ఒక జాతీయ అధ్యక్షుడిని తెలంగాణకి తీసుకొస్తున్నారంటే వారు ఎంత దీనావస్థలో ఉన్నారో బీజేపీ పార్టీ దీనివల్ల అర్థమవుతా ఉంది. సంతోషం, మొదటిసారిగా తెలంగాణకు వస్తూ ఉన్నారు. వారికి కూడా కొంత తెలంగాణ పరిస్థితి తెలవాలి. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు తెలంగాణ వారు కాదు. మేమందరం కూడా పరిపూర్ణమైన హిందువులమే. మేమందరం కూడా రోజు పొద్దున్నే దేవుడి పూజ చేసుకునే వాళ్ళమే. కానీ మీలాగా దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. తెలంగాణకి వస్తున్న జాతీయ అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన అంశాలు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించినారు ప్రజలు. అది కూడా ఆనాడు మత దిగ్గజాలు రెచ్చగొడితేనే, ఓటుకి ఓటు నోట్ చోరీ పాల్పడితేనే ఈ 8 మందిని ఇచ్చారు. సంతోషం. దాంట్లో 2 కేంద్ర మంత్రులు. నవీన్ గారు ఆన్సర్ చెప్పాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఏమిచ్చారు బడ్జెట్లో? ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు ఓట్లాడడానికి వస్తా ఉన్నారు మీరు? 8 మంది పార్లమెంట్ సభ్యులు, అందులో 2 కేంద్ర మంత్రులుండి మీరు తెలంగాణకి ఏమిచ్చారు? మీరు తెలంగాణ ప్రజలకు స్వస్థత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2014లో కేంద్ర అధికారంలో వచ్చిన నాటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది. తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి
పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. రోడ్డు, మెట్రో రైలు, మూసి ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టుని విస్మరించింది. జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి ఇవన్నిటికీ. బడ్జెట్లో బయో, ఫార్మా, సెమీకండక్టర్ పరిశ్రమల్లో, టూరిజం శాఖలు కూడా విస్మరించినారు. దేశ సంపద దృష్టిలో పన్నుల వసూలులో తెలంగాణ ముందు వరుసలో ఉన్న తెలంగాణకు నిధులు మంజూరులు మాత్రం కేంద్రం మొండు చేపు చూపుతూనే ఉన్నది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01%. ఈ లెక్కన చూసుకున్నా కేంద్రం నుండి మనకు 3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉన్నా ఈ ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చింది 1.84 లక్షల కోట్లు మాత్రమే. జీఎస్టీ వసూల్లో తెలంగాణ 5 ఏళ్లలో 4.3 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే కేంద్రం మనకు తిరిగి ఇచ్చింది 3.76 లక్షల కోట్లు మాత్రమే. దానిలో దాదాపు 30% కోత పెట్టారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల మధ్యన సమన్వయంతో కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం పెద్దపీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉంది.